స్థానిక గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న దివ్య రక్షకుని దేవాలయం ఆర్సీఎం చర్చిలో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున క్రైస్తవులు హాజరై దైవజనులు ఇచ్చిన సందేశాన్ని శ్రద్ధగా ఆలకించారు. దివ్య రక్షకుని దేవాలయం పాస్టర్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పునరుద్ధాన ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈస్టర్ సందేశాన్ని అందించారు. ప్రభువు ప్రజల పాపాలను ప్రక్షాళన చేసేందుకు సిలువనెక్కి తన ప్రాణాలను త్యాగం చేశాడన్నారు. ఆయన ఇచ్చిన 7 మాటల సందేశాన్ని పాటిస్తూ అందరూ తమ పాపాలను ప్రక్షాళన చేసుకుని మంచి మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. యేసుక్రీస్తు ప్రజలకు మేలు చేసేందుకు ఈ భూమి మీదకు వచ్చాడన్నారు. క్రీస్తు విశ్వాసులందరూ ఆయనపై నమ్మకం ఉంచి సర్వ మానవాళికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా పునరుత్థాన క్రీస్తు పవిత్ర నామములో శుభాకాంక్షలు, పునరుత్థాన దీవెనలు అందిస్తూ ఉన్నాం. యేసు పునరుత్థానం మనందరికీ కూడా ఆనందదాయకం. ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచాడు. ఆఖరి శత్రువు మరణము అని బైబిల్ చెప్తుంది. ఆ ఆఖరి శత్రువైన మరణాన్ని సైతం ఆయన జయించారు. అంటే మన జీవితాలలో సమస్త శత్రువుల నుండి, కష్టాల నుండి, బాధల నుండి, రోగము నుండి, ఆఖరి శత్రువు మరణము నుండి కూడా ఆయన మనకు విజయాన్ని ఇస్తారని విశ్వసిస్తూ ఆనందిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఎల్లప్పుడూ జీవిస్తారు అన్న దేవుని వాక్యం తప్పక నెరవేరుతుంది. మీ అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు.